గత 18 సంవత్సరాలు అవుతుంది మన అసోసియేషన్ స్థాపించి. ఇప్పుడు వరకు ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా జరపలేదు. పెద్దలు ఎంతోమంది కమిషనర్లు కూర్చుని ఇనామేషన్గా ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎంతో ఆత్రంగా ఎలక్షన్ చేద్దామని చెప్పేసి ముందుకొచ్చారు. ఆపోజిట్ ప్యానెల్ రమేష్ అన్నగారు, మా ప్యానెల్ బాబురావు అన్నగారు, మరి వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఈ అసోసియేషన్లో నిలబడ్డారు. మరి ముఖ్యంగా మా ప్యానెల్ చేసే ప్రతి మంచి పని కూడా మేము పాంప్లెట్లో మీకు వివరించుకున్నాము. గతంలో కూడా బాబురావు గారు ఎన్నో మంచి పనులు చేశారు. అవన్నీ ఎవరికి తెలియదు, స్వశక్తి అసోసియేషన్లో ఎవరికి తెలియదు. సభ్యులు చాలామంది ఎవరు ఏం మంచి పని చేశారు, ఎవరు ఏం చేయలేదు అన్నది ఒకసారి గ్రహించండి. రమేష్ గారు, మీరంటే మా గౌరవం. మీరు ఏమేం పనులు చేశారన్నది పేపర్ లేకుండా, జిఎస్టీ లేకుండా మీరు లోన్లు ఇప్పిస్తానని వీడియోలో చెప్తున్నారు. ఏ బ్యాంకు కూడా అట లోన్లు ఇవ్వదు అన్నగారు, మీకు తెలుసు. అట్లనే బాబురావు అన్నగారు కూడా మరి ఎన్నో మంచి పనులు చేసి ఆయన ఒక మన సభ్యుడికే రోడ్డు మీద పడిపోతే ప్రాణాలు పోయే స్థితిలో ఉంటే అతన్ని మందకృష్ణ దగ్గర తీసుకెళ్ళి అతని సమస్యను వివరించి మన వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి అన్న తీసుకెళ్ళి ఆయన్ని ఈరోజు కుటుంబం మంచిగా బతుకుందంటే మాత్రం దానికి కారణం బాబురావు అన్నగారు. చర్లపల్లిలో కూడా మన ఎస్ఐ సభ్యుడు చర్లపల్లిలో మిషన్ దగ్గర తలకే కట్టే కింద పడిపోతే అక్కడ యాజమాన్యంతో కొట్లాడి మన అసోసియేషన్ సభ్యులందరూ కలిసి వెళ్ళి బాబురావు అన్నగారిని న్యాయం చేకూర్చారు. 31 లక్షలు ఇప్పించారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు అట్ట చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమందికి మంచి చేశాడు ఆయన. బ్యాంకు లోన్ విషయంలో కానీ, మన అసోసియేషన్లో పనులు చేయటం విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో అంటారా, అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి అది తమరందరికీ తెలుసు. ఇవాళ రోజున మొత్తం ల్యాండ్స్ అన్నీ ఆన్లైన్లో పెడుతున్నారు. అయినా సరే ధీటుగా మా ప్యానల్ మీరు గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్తో మేము కొట్లాడి ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యుడికి చిన్న ప్లాట్లు విడదీసేలాగాను మేము పోరాడతాం. మా ప్యానెల్ బాజీగా మేము పోరాడతాం. బాబురావు గారు అన్న సమక్షంలో మేము నడుస్తాము. ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తున్నాం. ఇంతకన్నా మేము ఎక్కువ ఏం చెప్పుకోం కాబట్టి దయచేసి మా వెన్నియార్ గుర్తు, మా అమూల్యమైన వెన్నియార్ గుర్తుని మీరు ఓటేసి మాకు ఈ ఒక అవకాశం బాబురావు అన్న గారి ప్యానెల్లో మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.